బ్రేకింగ్ న్యూస్ రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొంగులేటితో పాటు ఎంపీ రామ్ సహాయం రఘురామరెడ్డి ప్రారంభించారు. చైర్మన్ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించారని అన్నారని తెలిపారు పొంగులేటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో దళారుల పాత్ర ఉండదని గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. రేషన్ కార్డు లేకపోయినా పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని అన్నారు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం. ఇలా నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 4.5 లక్షలు ఇచ్చాము అయిపోయింది కార్యక్రమం అని అనం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండగ రోజు ప్రతి పేదవాడికి తీయటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. పేదవాడు